భారతదేశం గర్వించదగ్గ మహాకవి. విభజన తర్వాత పాకిస్తాన్కు వెళ్ళిపోయిన మన మహాకవి ఫైజ్ అహ్మద్ ఫైజ్ పాలస్తీనాలో చనిపోతున్న పిల్లల కోసం, తల్లిదండ్రులను, అక్కజల్లెళ్లను, అన్నదమ్ములను పోగొట్టుకుంటున్న పిల్లల కోసం ఒక జోలపాట రాశాడు 1980లో. ఆ జోలపాటతో ప్రారంభిస్తాను. ఏడవకు ఏడవకు నా బుజ్జి కన్నా, బాధలన్నీ వదిలి మీ నాన్న సెలవు గైకొన్నాడు. ఏడవకు ఏడవకు బంగారు తల్లి, కలలోన సీతకోక చిలుక వెతుకుతూ మీ అన్న పరదేశం వెళ్ళాడు. ఏడవకు ఏడవకు పొన్నారి చిన్నారి, పెళ్ళాడు మీ అక్క వెళ్ళిపోయినాడు. ఏడవకు ఏడవకు ఇది మైక్ కూడా నేను ఇంతకుముందే సరిగా అవ్వట్లేదంటే ఇది కూడా ఇజ్రాయెల్ లాగా ఉంది, ఎంతకు సరికాదు. ఏడవకు ఏడవకు పొన్నారి చిన్నారి, పెళ్ళాడు మీ అక్క వెళ్ళిపోయినాడు. ఏడవకు ఏడవకు నా చిట్టి తండ్రి, వెళ్ళిన వారంతా మీ ఇంటి ముంగిట చచ్చిన సూర్యుడిని స్నానం ఆడించారు. చంద్రుడి దేహాన్ని ఖననము చేశారు. ఏడవకు ఏడవకు బంగారు తండ్రి, నీ ఏడ్పు సాగితే అమ్మా నాన్న, అన్న అక్క, సూర్యుడు చంద్రుడు మరింత ఏడిపించారు. ఏడ్పు మాని ఒక్క చిరునవ్వు నవ్వావో అందరికందరూ తిరిగి వచ్చారు. ఏదో ఒక రోజున ఏదో ఒక రూపంలో తిరిగొచ్చి నీతో ఆటలాడారు. ఇది ఫైజ్ అహ్మద్ ఫైజ్ 44 ఏళ్ల కింద రాసిన కవిత. ఇవాళకి పరిస్థితి మారలేదు. సరిగ్గా మనం మాట్లాడుకుంటున్న ఈ సందర్భాన గాజాలో మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. అక్టోబర్ 7 నుంచి 2023 అక్టోబర్ 7న ప్రారంభమైన ఈ యుద్ధంలో 14 నెలల్లో 44,493 మంది మరణించారు. అంటే రోజుకు 110 మంది కనీసం మరణిస్తూ ఉన్నారు అక్కడ. ఈ 44,493 మందిలో 17,000 మంది చిన్నారి పిల్లలు, 10,000 మంది కనబడకుండా పోయారు, 1,20,000 మంది గాయపడ్డారు, కొన్ని వేల భవనాలు నేలమట్టమయ్యాయి. గాజాలో సగం భవనాలు నేలమట్టమైపోయాయి. ఈ సభ ప్రారంభం కావడానికన్నా ముందర అల్ జజీరా నుంచి ఒక వార్తా కథనం అక్కడ మీరు చూశారు. చాలా అద్భుతమైన ప్రెజెంటేషన్లో ఇంగ్లీష్లోను తెలుగులోను ఇద్దరు చిన్నారి పిల్లలు మీకు ఆ వాస్తవాలు చెప్పారు. కానీ ఈ జరుగుతున్న నరమేధాన్ని, దారుణ మారణకాండను చూసి అయ్యో అయ్యో అనుకోవడమేనా, కన్నీళ్లు కార్చడమేనా? అసలు ఇది ఎక్కడ ప్రారంభమైంది, ఎందుకు ప్రారంభమైంది? దీన్ని ఆపడానికి చనిపోతున్న చిన్నారి పిల్లలకు కేవలం కన్నీరు కార్చడం కాకుండా అసలు ఇక ముందు ఈ చిన్నారి పిల్లలు చావకుండా ఏమైనా చేయగలమా? ఇది అర్థం కావడానికి కొంత చరిత్ర అర్థం చేసుకోవాలి. అసలు ఎందుకు ప్రారంభమైంది, ఎక్కడ ప్రారంభమైంది? 1948కి ముందు ఇజ్రాయెల్ అనే దేశం లేదు. ప్రపంచ చరిత్రలో, ప్రపంచ పటంలో ఇజ్రాయెల్ అనే దేశం లేదు. 1948లో ఐక్యరాజ్య సమితి ఆమోదంతో, అమెరికా బ్రిటన్ల కుట్రతో ప్రారంభమైన ఈ దేశం 76 సంవత్సరాలలో ఇంత విధ్వంసాన్ని, ఒక దేశ ప్రజలను ఆ దేశం నుంచి వెళ్ళగొట్టి, ఆ దేశంలో నిలువ నీడ లేకుండా చేసి ప్రవాసులుగా ఇవాళ కనీసం 10-15 లక్షల మంది ప్రవాసంలో ఉన్నారు. నేను గత సంవత్సరం జోర్డాన్ వెళ్తే, జోర్డాన్లో ట్యాక్సీ డ్రైవర్లు ప్రవాసం నుంచి వచ్చినవాడు, వాళ్ళ తల్లి పాలస్తీనాలో ఉండిపోయింది, ఆయన ఇక్కడ పారిపోయి వచ్చాడు. అటువంటి ఎంతోమంది. మేము జోర్డాన్ నదీ తీరానికి వెళ్తే అవతలి తీరంలో పాలస్తీనియన్, కానీ ఇజ్రాయెల్ జెండా ఎగురుతున్నది. యువతలి తీరం నుంచి మేము అవతలి వాళ్ళని అడిగాము, ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు అని. మాతో పాటు పాలస్తీనా
కాంతిశీకులు ఉన్నారు. ఈ కాంతిశీకులు అడుగుతూ ఉంటే వాళ్ళు చెప్పారు రమల్లా నుంచి. రమల్లా నుంచి అనగానే వీళ్లకు ఉద్వేగం పట్టలేకపోయారు. వీళ్ళు పాలస్తీనా జిందాబాద్ అన్నారు. ఇజ్రాయెల్ జెండా ఎగురుతున్నది, ఇజ్రాయెల్ జెండా ఎగురుతున్నది. అటు ఇటు జోర్డాన్ నది మధ్యలో కంచె, ముళ్ళ కంచె ఉంటుంది. కంచె అవతల నుంచి వాళ్ళు కనబడుతున్నారు. వాళ్ళు పాలస్తీనా జిందాబాద్ అని నినాదాలు ఇచ్చారు, మేము పాలస్తీనా జిందాబాద్ అని నినాదాలు ఇచ్చాము. ఎటువంటి ఉద్వేగభరితమైన దృశ్యాలు ఒక్కసారి ఆలోచించండి. ఈ ఉద్వేగభరిత దృశ్యాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఏ నేపథ్యంలో ఈ చరిత్రను అర్థం చేసుకోవాలి? ఇది నిజానికి ముందే చెప్పినట్టు విశాలమైన చరిత్ర, కానీ ప్రధానమైన అంశాలు మాత్రమే మీ దృష్టిలో పెడతాను. ఇజ్రాయెల్ అనే దేశం ఏర్పడడానికి చరిత్రలో యూదులు పొందిన అవమానాలు, యూదుల మీద జరిగిన మారణకాండలు, యూదుల పట్ల యూరోపియన్లకు ఉన్న పాపభీతి కూడా కొంత కారణం. ఎందువల్లంటే వాళ్ళు ఎప్పుడో 2000 ఏళ్ల కిందనో 3000 ఏళ్ల కిందనో ఈ ప్రాంతంలోనే ఉండేవారు అనే ఒక ఐతిహ్యం ఉన్నది. ఉండేవాళ్ళో లేదో తెలియదు. ఒకవేళ ఉండేవాళ్ళు అయినప్పటికీ వాళ్ళకు మళ్ళీ ఈ భూభాగం ఇవ్వాలి అని అంటే అమెరికా మొత్తం స్థానిక అమెరికన్లకు ఇవ్వాలి, ఆదివాసీ అమెరికన్లకు ఇవ్వాలి, అక్కడి నుంచి యూరోపియన్లు వెళ్ళిపోవాలి. అటువంటి పరిష్కారం ఎవరు ఎక్కడ సాధించలేదు. సరే, వాళ్ళు అనేక కారణాల వల్ల, రోమన్ సామ్రాజ్యం వాళ్ళను వెళ్ళగొట్టింది అంటారు, అనేక కారణాల వల్ల దేశాలలో స్థిరపడ్డారు. యూరోప్లో అనేక దేశాలలో స్థిరపడ్డారు. కానీ యూరోప్లో వాళ్ళు ఈ వేరే ప్రాంతం నుంచి వచ్చి స్థిరపడినందువల్ల ప్రధానంగా వ్యాపారులుగా, అంతకన్నా మించి వడ్డీ వ్యాపారులుగా, అత్యంత క్రూరమైన వడ్డీ వ్యాపారులుగా పేరుపడ్డారు. అందువల్లనే మీరు ఒకసారి యూరోపియన్ సాహిత్యం అంతా అది ప్రస్తావనకు వచ్చింది. విలియం షేక్స్పియర్ మర్చెంట్ ఆఫ్ వెనిస్ మీరు ఒకసారి చూస్తే, మర్చెంట్ ఆఫ్ వెనిస్లో నా వడ్డీకి బదులు, నా అసలుకు బదులు నువ్వు ఇవ్వలేవు కాబట్టి నీ తొడగోసి మాంసం తీసుకుంటాను అన్న షైలాక్ ఒక యూదు. యూదుల పట్ల అటువంటి యూదులు ఇంత దుర్మార్గులు, యూదులు ఇంత క్రూరులు అనే ఒక అభిప్రాయం, యూదుల పట్ల చిన్న చూపు, యూదుల పట్ల వివక్ష యూరోప్లో కొనసాగింది. అదేమి అసహజమేమి కాదు, చరిత్రలో ఉన్న విషయం. ఈ చిన్న చూపు వల్లనే, ఈ వివక్ష వల్లనే యూదులు యూరోపియన్ దేశాలన్నింటిలోనూ మహామేధావులుగా, కష్టజీవులుగా, సంపన్నులుగా ఎదిగారు. మనందరము గౌరవించే కార్ల్ మార్క్స్ కూడా ఒక యూదు. కార్ల్ మార్క్స్ తండ్రి యూదునని బయట చెప్పుకుంటే అవమానపడతాడు కాబట్టి యూదునని చెప్పుకోవడానికి వీల్లేదు అని క్రైస్తవుడుగా చెప్పుకున్నాడు అని ఆయన జీవిత చరిత్రను చెప్తారు. యూదుల గురించి అటువంటి ఒక వాతావరణం 20వ శతాబ్ది 19వ శతాబ్ది ప్రారంభం వరకు కొనసాగింది. అందువల్ల యూదుల గురించి ఇవాళ చాలా మంది మాట్లాడేవాళ్ళు. ఇవాళ పాలస్తీనా మీద యూదులు, జియోనిస్టులు చేస్తున్న దాడులను ఖండించినప్పుడల్లా మీరు యాంటీ సెమిటిక్ గా ఉన్నారు అంటారు. దీని వివరాల్లోకి వస్తాను. అంటే యూదుల పట్ల వ్యతిరేకత, సెమిటిక్ పట్ల వ్యతిరేకత ఒక యూరప్లో ప్రధానంగా ఉన్నది, దాన్ని మీరు కొనసాగిస్తున్నారు అనే ఒక ఆరోపణ కూడా ఇవాళ పాలస్తీనాకు సంఘీభావం ప్రకటించే వాళ్ళందరి మీద ఉన్నది. ఈ యాంటీ సెమిటిక్ అనిపించుకోకూడదు అనే ఉద్దేశంతోనే యూరప్లోని ప్రగతిశీల బృందాలన్నీ తొలి రోజుల్లో బహుశా యూదుల దేశ కాంక్ష సరైనదేమో అనుకున్నాయి. ఈ నేపథ్యంలో 1897లో, ఇది చాలా కీలకమైన సంవత్సరం, అక్కడ ప్రారంభమైంది ఇవాల్టి యూదు మత దురహంకార రాజ్యానికి బీజం. యూదులు అని కూడా అనక్కర్లేదు, మనం యూదు దురహంకారం అనవలసి ఉంది. ఈ యూదు దురహంకారానికి ప్రారంభకుడు థియోడర్ హెర్జల్ అనే ఒక వ్యక్తి. ఆయన జూయిష్ క్వశ్చన్ మీద, కార్ల్ మార్క్స్ కూడా ఆన్ జూయిష్ క్వశ్చన్ చాలా వ్యాసం రాశాడు. జూయిష్ క్వశ్చన్ మీద ఒక కరపత్రం వేశాడు. ఆ కరపత్రం ఒక అత్యంత దుర్మార్గమైన నినాదం ఇచ్చింది.
భూమి లేని ప్రజలకు ప్రజలు లేని భూమి. ఇజ్రాయేలు యూదులు భూమి లేని దేశం లేని ప్రజలుగా ఉన్నారు. చెల్లాచెదురుగా అనేక యూరోపియన్ దేశాల్లో ఉన్నారు. వీళ్ళు భూమి లేని ప్రజలు కాబట్టి వీళ్లకు ఒక ప్రజలు లేని భూమిని ఇవ్వాలి. ఏమిటా ప్రజలు లేని భూమి? నిజానికి ప్రజలు లేని భూమి అని వాళ్ళు అంటున్న స్థలం ఆనాటికి నిండా ప్రజలతో ఉంది, అరబిక్ ప్రజలతో ఉంది. ఆ అరబిక్ ప్రజలలో అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. యూదులు కూడా ఉన్నారు, 5% ఎంతో, 3%, 4% క్రైస్తవులు కూడా ఉన్నారు, 90% అరబ్బు ఇస్లామిక్ ప్రజలు ఉన్నారు. ఆ ప్రాంతం పేరు పాలస్తీనా. అది ఒక దేశం. ఈ పాలస్తీనా దేశాన్ని ఎప్పుడో బైబిల్లో పాత నిబంధనలో భగవంతుడు అబ్రహాంకు, అబ్రహాం పిల్లలకు, అబ్రహాం సంతానానికి వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానం చేశాడు కాబట్టి ఈ భూమి మాది, ఆ భూమిలో ఉన్న ప్రజలు కాదు. ఎంత దుర్మార్గమైన నినాదం చూడండి. అది ప్రజలు ఉన్న భూమి, కానీ ప్రజలు లేని భూమి అని దానికి పేరు పెట్టారు. మాకు భూమి లేదు కాబట్టి ఆ ప్రజలు లేని భూమిని మాకు ఇవ్వాలి అని అన్నారు. ఇది ఏమిటి ఆ భూమి? ఫ్రమ్ ద రివర్ టు ద సీస్ అంటారు. జోర్డాన్ నది ఒక నది, ట్రాన్స్ జోర్డాన్. ఇవాళైతే జోర్డాన్ దేశాన్ని, ఇజ్రాయెల్ను లేదా ఇజ్రాయెల్ ఆక్రమిత పాలస్తీనాను విడదీసే నది. నది నుంచి మధ్యధరా సముద్రం దాకా ఉన్న నేలంతా అబ్రహాం ద్వారా, అబ్రహాం సంతతి అయిన మాకు దేవుడిచ్చాడు కాబట్టి మాకు ఇవ్వవలసిందే అని థియోడర్ హెర్జల్ ఒక సిద్ధాంతం తయారు చేశాడు. దాన్ని జియోనిజం అంటారు. మనకు చాలా పోలికలు ఉంటాయి. ఇక్కడే రాముడు పుట్టాడు కాబట్టి ఈ నేల మాకు ఇవ్వవలసిందే అని పోరాటం ప్రారంభించారు, అని ఉద్యమం ప్రారంభించారు. ఒక కుహనా ఉద్యమం ప్రారంభించారు. చివరికి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక న్యాయమూర్తుల బృందాన్ని, మీ అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్లో నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఆ భూమిని పురాణాలలో చెప్పిన ప్రకారం ఇచ్చినందుకు ఇవాళ మీకు గవర్నర్ అయ్యాడు ఒక ఆయన. అటువంటి అంటే సరిగ్గా పోలికలు కనబడుతూ ఉంటాయి. ఎట్లాగైతే రామజన్మభూమి, బాబ్రీ మసీద్ వివాదంలో దైవము భౌతికమైనవి కానీ ఆధ్యాత్మికమైన ఆధారాలు అని చూపెట్టారో, ఇజ్రాయెల్ కోసం కూడా, ఇజ్రాయెల్ స్థాపన కోసం కూడా అటువంటి మతపరమైన ఆధారాలు లేని దైవిక భగవత్ సూక్తి అని చెప్పబడే పుస్తకంలో ఉన్న ఆధారాల పునాది మీద చర్చ ప్రారంభించారు. ఇది ఒక వాదన, ఒక నినాదం వరకు అయితే పర్వాలేదు. అప్పటి నుంచి ఎక్కడెక్కడ ఉన్న యూదులు, నేను ఇంతకుముందే చెప్పాను, వాళ్ళు సంపన్నులు అయ్యారు, వాళ్ళు వడ్డీ వ్యాపారులు అయ్యారు, వాళ్ళు వ్యాపారులు అయ్యారు కనుక వెళ్ళి పాలస్తీనాలో భూములు కొనుక్కోండి అనడం ప్రారంభించారు. 1897లో మొదలైన ఇది 1917 వచ్చేసరికి 20 సంవత్సరాలలో 5% జనాభా నుంచి 12% జనాభాకు పెరిగింది. 7% జనాభా వచ్చి అక్కడ భూములు కొనుక్కోవడం, సెటిల్మెంట్స్ పెట్టుకోవడం ప్రారంభించారు. అరబ్బులు ఏదో ఎవరో వాళ్ళు ఎందుకు వస్తున్నారో తెలియదు, భూమి కొనుక్కుంటున్నాం అంటున్నారు, వ్యవసాయం చేద్దాం అనుకుంటున్నారు అని భూములు అమ్మడం ప్రారంభించారు. 1917లో బ్రిటన్ విదేశాంగ మంత్రి బాల్ఫోర్డ్ అని ఉన్నాడు. ఆ బాల్ఫోర్డ్ బ్రిటిష్ పార్లమెంట్లో ఒక ప్రకటన చేశాడు. యూదులు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళైనా వాళ్ళు ఇంతకాలంగా చరిత్రలో పొందిన అవమానాల వల్ల, వాళ్లకు ఒక స్వస్థలం, స్వదేశం కావలసిన అవసరం వల్ల వాళ్లకు ఒక స్వదేశం చూపించే బాధ్యతను బ్రిటన్ తీసుకుంటూ ఉన్నది అని ప్రకటించాడు. అంటే బ్రిటన్ ఒక విష బీజానికి ఆ రోజు పునాది వేసింది. బాల్ఫోర్ డిక్లరేషన్తో పునాది వేసి మరి బ్రిటన్ అప్పుడు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం, దానికి ప్రపంచం అంతా అనేక దేశాలు ఉన్నాయి. యూదులందరికీ నీవు నిజంగా యూదులకు సేవ చేయదలుచుకుంటే, యూదులకు దేశం చేయదలుచుకుంటే ఎక్కడో ఒక చోట దేశం ఇవ్వచ్చు. ఆ చర్చ కూడా వచ్చింది. ఇవాళ ఉగాండా ఉన్న దేశంలో, ఉగాండా ఉన్న ప్రాంతంలో, అప్పటికి బ్రిటిష్ వలస ప్రాంతం అది, యూదులందరినీ అక్కడికి పంపించి వాళ్ళ ఒక దేశం ఇజ్రాయెల్ అనే పేరు కోరుకుంటున్నారు. వాళ్ళు అక్కడ ఏర్పాటు చేస్తాము అని కూడా చర్చ జరిగింది. మేము ఉగాండా పోము, మాకు పాలస్తీనానే కావాలి.
మాకు రివర్ టు సీ మధ్య ప్రాంతమే కావాలి అని పట్టుబట్టిన జియోనిస్టులు ఇంకా ఇంకా వలసలు పెంచారు. వలసలు పెంచుతూ పోయి ఈలోగా రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది. హిట్లర్ అధికారంలోకి వచ్చాడు. హిట్లర్ పేరు పెట్టి యూదుల మీద హింసాకాండ ప్రారంభించారు. అత్యంత భయానకమైన మారణకాండ అది. 94 లక్షల యూదు జనాభా ఉంటే అందులో 60 లక్షల మందిని చంపేశాడు. యూదు అన్న వాళ్ళను యూదులు భయపడే ఇంతకుముందు డాక్టర్ గారు చెప్పారు, యానీ ఫ్రాంక్ డైరీ, యానీ ఫ్రాంక్ కుటుంబం యూదులని బయట చెప్పుకోవడానికి అవకాశం లేదు కాబట్టి, భయపడే పరిస్థితి, ఒక భయభీతావహమైన పరిస్థితి ఉంది కాబట్టి ఒక ఇంట్లో అటక మీద 2 సంవత్సరాల పాటు దాక్కుని ఉన్నారు. వేలాది మందిని యూదులను సేకరించి వాళ్ళను ఇటువంటి హాళ్ళలోకి పంపించి హాళ్ళ తలుపులన్నీ మూసి లోపలికి విషవాయువులు పంపించారు. వేలాది మంది గ్యాస్ ఛాంబర్లలో చచ్చిపోయారు. యూదుల ఇళ్ళు గుర్తుపెట్టి వాళ్ళ ఇళ్ల మీద బొగ్గుతో ఎక్స్ అని రాసి మర్నాడు వారం తర్వాత వచ్చి ఆ ఇంట్లో వాళ్ళందరినీ ఊచకొట్టకొస్తారు. సరిగ్గా అహ్మదాబాద్లో RSS 2002లో ముస్లింల ఇళ్ల మీద చేసినట్టుగా సరిగ్గా పోలికలు కనబడతాయి ఇజ్రాయేలీ జియోనిస్టులకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. అందువల్ల మనకి ఈ ఘటనలన్నీ, ఈ చరిత్ర అంతా కూడా మనం తలుచుకుంటూ ఉంటే, చదువుతూ ఉంటే మన కళ్ళ ముందర మన దేశంలో జరుగుతున్న ఘటనకి, పరిణామాలకి ఒక సూచికలాగా కనబడుతుంది. సరే, ఇది ఈ హిట్లర్ మారణకాండ తర్వాత జియోనిస్టుల డిమాండ్ మరింత పెరిగింది. మా మీద ఇంత మారణకాండ జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా మాకు ఒక దేశం ఇవ్వవలసింది. రెండో ప్రపంచ యుద్ధం అయిపోగానే 1948లో ఇజ్రాయెల్ను ఏర్పాటు చేస్తున్నాము అని అమెరికా, బ్రిటన్లు అప్పటికి బ్రిటన్ మ్యాండేట్గా ఉన్నది పాలస్తీనా కాబట్టి బ్రిటన్కి ఇచ్చే అవకాశం ఉంది, అధికారం ఉంది కనుక బ్రిటన్ ఇవ్వడం ప్రారంభించింది. అప్పటికి యూదుల జనాభా 25% అయింది. 30 సంవత్సరాల కింద వాళ్ళ జనాభా 5%. హఠాత్తుగా పెంచుకుంటూ వచ్చి 25% చేశారు. 25% జనాభాకు 55% నేల, 75% జనాభాకు 45% నేల. పాలస్తీనాను విభజించారు. ఇంతకుముందు చెప్పుడు చోట కరపత్రం మీద కూడా వేశారు. 48లో ఎంత భూభాగం వాళ్ళకి ఇవ్వబడింది. జెరూసలేం 3 మతాలకు పవిత్ర స్థలం. అది అల్ అక్సా మసీద్ ఉన్నది కాబట్టి ముస్లింలకు పవిత్ర స్థలం. అక్కడ జెరూసలేంలో క్రైస్తవులకు పవిత్ర స్థలం, యూదులకు పవిత్ర స్థలం. అందువల్ల జెరూసలేం మీద 3 అధికారము, అంతర్జాతీయ అధికారము. మిగిలిన ప్రాంతంలో 2 ముక్కలుగా చీల్చి వెస్ట్ బ్యాంక్ అంటే జోర్డాన్ నదికి పడమటి తీరం ఒక చిన్న ముక్క, గాజా మధ్యధరా సముద్రానికి ఒక తీర ప్రాంతం. ఈ 2 ముక్కలు పాలస్తీనాకి ఇచ్చి మిగిలిన ప్రాంతంలో ఇజ్రాయెల్ ఏర్పాటు చేశారు. 48లో ఈ పని జరిగితే 49 నాటికే పాలస్తీనాలో ఉన్న అనేక మంది ప్రజలను ఇజ్రాయేలీ సైన్యం అక్కడికి వెళ్ళి ఒక్కొక్కరిని తరిమి వేస్తూ నక్బా అంటారు. ఇంతకుముందు ప్రస్తావించారు వాళ్ళు. నక్బా అంటే పంపించేయడం, తరలించడం. 8 లక్షల మందిని అక్కడి నుంచి తరలించారు. ఆ ప్రాంతాన్ని కూడా ఆక్రమించారు. అది కూడా సరిపోనట్టు 1967లో మళ్ళీ ఒకసారి అరబ్ దేశాల మీద యుద్ధం చేసి ఆ యుద్ధ క్రమంలో పాలస్తీనాలో మరింత భూభాగాన్ని ఆక్రమించారు. వరుసగా ఇట్లా ఆక్రమిస్తూ వచ్చి ఇవాళ వాళ్ళ స్థలం పాలస్తీనాలో 85% చేరింది. పాలస్తీనా విస్తీర్ణంలో 85% ఇవాళ వాళ్ళ చేతుల్లో ఉంది. ఈ క్రమంలోనే 1967 యుద్ధానికి అటు ఇటుగా పాలస్తీనాను విముక్తం చేయాలి, పాలస్తీనాను ఇజ్రాయెల్ దురాక్రమణ నుంచి విముక్తి చేసి ఒక స్వతంత్ర పాలస్తీనా ఏర్పరచాలి అని పాలస్తీనా
నినాదం ప్రారంభమైనప్పుడు, పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ ప్రారంభించినప్పుడు అసలు ఫ్రమ్ ద రివర్ టు ద సీ ఇజ్రాయెల్లకు యూదులకు చెందేది కాదు, అది మాకు చెందేది మాత్రమే. కనుక పాలస్తీనా ఒకే రాజ్యం ఏర్పరచాలి. యూదులను కావాలంటే వాళ్ళు ఇక్కడ ఉంటే ఉండవచ్చు, లేదా వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు, కానీ ఇది అరబ్బుల రాజ్యం మాత్రమే, పాలస్తీనీయుల రాజ్యం మాత్రమే, మత రాజ్యం కాదు అని పాలస్తీనీయులు పోరాటం ప్రారంభించారు. పిఎల్ఓ ఒక 15-20 సంవత్సరాల పాటు సాయుధ పోరాటం చేసింది. సాయుధ పోరాటం తర్వాత శాంతియుత పోరాటం కూడా చేసింది. దేశంలో నిలువ నీడ ఇవ్వకపోతే లెబనాన్కు పారిపోయి లెబనాన్లో బీరూట్లో తన ప్రధాన కార్యక్షేత్రం పెట్టుకొని పనిచేసింది. ఏమి చేసినప్పటికీ ఈ క్రమం అంతా కూడా 30-40 ఏళ్ల పాటు ఐక్యరాజ్య సమితి కొన్ని డజన్ల తీర్మానాలు చేసింది. ఇజ్రాయెల్ ఈ దురాక్రమణ నుంచి వెనక్కి పోవాలి, ఇజ్రాయెల్ పాలస్తీనా ప్రజల భూభాగాన్ని వాళ్ళకి ఇచ్చేయాలి, పాలస్తీనీయులు కోరుకుంటున్నట్టుగా ఒకే రాజ్యం అని కాదు, పోనీ 2 రాజ్యాలు ఇజ్రాయెల్ పాలస్తీనా 2 శాంతితో మెలగాలి అని అనేక తీర్మానాలు జనరల్ అసెంబ్లీ చేసింది. జనరల్ అసెంబ్లీ ఈ తీర్మానాలు చేస్తుంటే ఒక్క తీర్మానాన్ని కూడా ఇజ్రాయెల్ పాటించలేదు, అంగీకరించలేదు, గౌరవించలేదు. ఈ తీర్మానాలలో కొన్ని తీర్మానాలు సెక్యూరిటీ కౌన్సిల్ కూడా పోయాయి, భద్రతా మండలి కూడా పోయాయి. భద్రతా మండలిలో మీ అందరికీ తెలుసు, అమెరికాతో పాటు మరో 4 దేశాలకు వీటో హక్కు ఉంది. ఏ తీర్మానాన్ని అమలు కాకుండా అనుమతించకుండా అడ్డుకునే అధికారం ఉంది. అమెరికా ప్రతి ఒక్క సందర్భంలోనూ ఇజ్రాయెల్కు అనుకూలంగా వీటో అమలు చేసింది. కనుక ప్రపంచ ప్రజాభిప్రాయం ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఎంత ఉన్నప్పటికీ, పాలస్తీనాకు అనుకూలంగా ఎంత ఉన్నప్పటికీ అది కొనసాగుతూ వచ్చింది. పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ పోరాటం ఎంత వీరోచితంగా సాగుతున్నప్పటికీ అది గెలవలేకపోయింది. ఆ సందర్భంలో 1993లో యాసర్ అరాఫత్ పిఎల్ఓ ఒక ఒప్పందానికి వద్దాం, ఏదో ఒక శాంతి కావాలి, కనీసం ఇన్నాళ్ళు ఒకే పాలస్తీనా రాజ్యం అంటున్నాం, ఇక ఒకే పాలస్తీనా రాజ్యం అనే నినాదం బహుశా సాధ్యమయ్యేటట్లేదు, కనుక 2 రాజ్యాల ఒప్పుకుందాం, ఇకనైనా యుద్ధాన్ని ఆపుదాం అని నార్వే రాజధాని ఓస్లోలో ఒక ఒప్పందం చేసుకున్నాం. 2 రాజ్యాలకు అంగీకరిస్తాము, ఇక నుంచి యుద్ధం చేయకండి, ఒక యుద్ధ విరమణ ఒడంబడిక చేసుకున్నాము, ఒక శాంతి ఒడంబడిక చేసుకున్నాము. ఓస్లో ఒప్పందాన్ని తుంగలో దొక్కింది ఇజ్రాయెల్. ఓస్లో ఒప్పందం మీద సంతకం మీద తడి ఆరకముందే మళ్ళీ యుద్ధం, మళ్ళీ బాంబు దాడులు ప్రారంభించింది. ఇటు గాజా మీద, అటు వెస్ట్ బ్యాంక్ మీద చుట్టూ. నిజానికి ఆశ్చర్యకరమైన విషయం, జెరూసలం మీద 3వ భాగం అధికారం పాలస్తీనాకు ఉంది, కానీ జెరూసలేం పోవడానికి వీల్లేదు. నేను ప్రయత్నం చేశాను జెరూసలేంకు అల్-అక్సా చూడడానికి పోదామని. ఇజ్రాయెల్ను దాటిపోవాలి, ఇజ్రాయెల్ వీసా ఇవ్వదు, ఇజ్రాయెల్ రానివ్వదు. పాలస్తీనాలకు పోవడానికి ఇజ్రాయెల్ మీదుగా మాత్రమే పోవాలి, మరొక మార్గం లేదు. మధ్యధరా తీరంలో, సముద్ర తీరంలో 1-2 ఓడరేవులు ఉన్నాయి, కానీ అక్కడికి కూడా వెళ్ళడానికి వీల్లేదు. అంటే పాలస్తీనాను చక్రబంధంలో పెట్టింది. పాలస్తీనా ఉన్న భూభాగాలను 2టిని చక్రబంధంలో పెట్టింది. ఆహారం పంపించడానికి వీల్లేదు, ఔషధాలు పంపించడానికి వీల్లేదు, వాళ్ళు బయటి దేశాలతో సంబంధాలు పెట్టుకోవడానికి వీల్లేదు, బయటికి రావడానికి వీల్లేదు. చివరికి లోపల కూడా మహమూద్ దర్విష్ అని అత్యద్భుతమైన కవి ఉన్నాడు. 30 సంవత్సరాలకు పైగా ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్నాడు. ఆయన రాశాడు, ఎక్కడికైనా పోవాలంటే నీ కాగితం ఏది అని అడుగుతాడు. సరిగ్గా ఎట్లాగైతే హిట్లర్ యూదుల మీద హింసాకాండ సాగించాడో అటువంటి హింసాకాండ యూదులు, జియోనిస్టులు పాలస్తీనియన్ల మీద సాగించారు. ఓస్లో ఒడంబడిక తర్వాత, ఓస్లో ఒడంబడిక ద్వారా యాసర్ అరాఫత్ పాలస్తీనియన్ల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ప్రవర్తించాడు, పాలస్తీనియా ప్రయోజనాలకు ద్రోహం చేశాడు అని భావించిన కొంతమంది యువకులు హమాస్ అనే ఒక సంస్థను స్థాపించారు. ఇక్కడ కొందరికి భిన్నాభిప్రాయాలు ఉంటే ఉండవచ్చు, కానీ హమాస్ను, హిజ్బుల్లాను నేను తీవ్రవాద సంస్థలుగా గుర్తించడం లేదు. అవి ప్రజా పోరాట సంస్థలు, ప్రజా విముక్తి సంస్థలు. ప్రజా విముక్తికి నాయకత్వం, అప్పటిదాకా నాయకత్వం వహించిన వాళ్ళు వెనుకడుగు
వేస్తే ఆ జెండాను అందుకొని ముందుకు నడుస్తున్న వాళ్ళు హమస్ కానీ హెజ్బుల్లా కానీ. అట్లా హమస్ ఏర్పడిన హమస్ మొట్టమొదలే సాయుధ పోరాటం చేద్దాము అని అనుకోలేదు. నిజానికి ఎన్నికల్లో నిలబడదాం, ఎంతో కొంత స్వాతంత్రం ఇస్తామంటున్నారు కదా, స్వాతంత్రం తీసుకుందాం, దాని ప్రకారం మన పాలస్తీనాను పునర్నిర్మించుకుందాం అనుకున్నారు. 2006 ఎన్నికల్లో హమస్ ఎన్నికల్లో గెలిచి అధికారం ప్రభుత్వం స్థాపించిన ప్రభుత్వం మీద బాంబు దాడులు. అంటే నువ్వు ప్రజాస్వామ్యాన్ని గౌరవించవు, ఎన్నికలను గౌరవించవు, స్వయం నిర్ణయాధికారాన్ని గౌరవించవు, వాళ్ళ మీద బాంబు దాడులు చేశారు. ఇవాళ హమస్ను టెర్రరిస్ట్ సంస్థ అని ప్రకటిస్తున్నారు. ఎన్నికల్లో గెలిచిన సంస్థ, ప్రజాభిమతాన్ని కూడగట్టుకున్న సంస్థ, ఒక పోరాటాన్ని నాయకులు ఆపేస్తే ఆ పోరాటాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఏర్పడిన సంస్థ, ఆ సంస్థను కూడా పని చేయకుండా చేశారు. కేవలం పాలస్తీనా లోపల గాజాలో కానీ వెస్ట్ బ్యాంక్ లో కానీ పోరాట సంస్థలను పనిచేయకుండా చేయనివ్వడం మాత్రమే కాదు, వీళ్ళు ప్రవాసానికి వెళ్ళి జోర్డాన్లో ఉన్నారు, లెబనాన్లో ఉన్నారు, సిరియాలో ఉన్నారు, వీళ్ళ మీదికి వెళ్ళి బాంబు దాడులు చేయడం, సిరియా మీద బాంబు దాడులు, లెబనాన్ మీద బాంబు దాడులు. ఈ రకంగా ఎక్కడెక్కడ పాలస్తీనియన్లు ఉంటే వాళ్ళ మీద ఒక వేధింపు చర్యలకు ఇజ్రాయెల్ 76 సంవత్సరాలుగా పాల్పడుతూనే ఉన్నది. అవి కొనసాగుతూ ఉన్నాయి. ఇక్కడ ఇంకా మరికొన్ని విషయాలు ఉన్నాయి. ఈ లోపల 1-2 విషయాలు మాత్రం పంచుకొని తర్వాత అంశంలోకి పోతాను. ఇజ్రాయెల్ రాజ్యాంగం, మీరు ఒకసారి ఇజ్రాయెల్ రాజ్యాంగం చదవండి. వాళ్ళు సెక్యులర్ రిపబ్లిక్ అని రాసుకున్నారు, అన్ని మతాలు సమానమే అని రాసుకున్నారు. కానీ వాస్తవంలో 76 సంవత్సరాలుగా అసలు ప్రారంభమే అది యూదు మతస్థుల కోసం అని ఏర్పడింది. అంటే మతరాజ్యం అది. కానీ రాసుకున్న వాళ్ళు పైకి ఏం చెప్తారు, పొరుగు అరబ్ దేశాలన్నీ మతరాజ్యాలు, మేము సెక్యులర్ రాజ్యం అంటారు. వాళ్ళ సెక్యులరిజం అనేది కేవలం రాజ్యాంగంలో ఉన్నది తప్ప వాస్తవంలో అమలు కావడం లేదు. ఇస్లామిక్ ముస్లిం ప్రజానీకం మీద నిరంతరం దాడి జరుగుతూ ఉంది. అది ఒక అంశం అయితే, రాజ్యాంగం ప్రకారమే బయటి దేశాలలో ఉన్న యూదులు ఏ రోజైనా ఇజ్రాయెల్కు వెనక్కి తిరిగి వచ్చి పూర్తి హక్కులతో పౌరులుగా స్థిరపడవచ్చు. ప్రవాసానికి వెళ్ళిపోయిన లక్షలాది మంది, బహుశా 15 లక్షల మంది, 20 లక్షల మంది పాలస్తీనీయులేమో మళ్ళీ వెనక్కి రావడానికి అవకాశం లేదు. వాళ్ళ స్వస్థలాలు వదులుకొని వెళ్ళిపోవలసి వచ్చింది, వాళ్ళ కుటుంబాలు వదులుకొని వెళ్ళిపోవలసి వచ్చింది, వాళ్ళు మళ్ళీ వెనక్కి రావడానికి వీల్లేదు. కానీ యూదులు మాత్రం ఎప్పుడో 2000 ఏళ్ల కింద వాళ్ళ పూర్వీకులు ఈ ప్రాంతంలో ఉన్నారు అనే పేరుతో 48లో వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, 67లో వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు పాలస్తీనీయులు, వాళ్ళు రావడానికి వీల్లేదు. 2000 ఏళ్ల కింద రోమన్ ప్రభువులు మమ్మల్ని పంపించేశారు కాబట్టి వాళ్ళ వారసుకులమైన మేము మళ్ళీ తిరిగి వస్తాము, తిరిగి వస్తే సంపూర్ణ హక్కులతో పౌరసత్వం ఇస్తాము అని రాజ్యాంగబద్ధంగా రాసుకున్నాం. అంటే ఒక జాతి కోసం రాజ్యాన్ని ఏర్పరిచి మరో జాతిని నిర్మూలించడానికి జరుగుతున్న ప్రయత్నం. ఇది మత యుద్ధం అని చాలా మంది అనుకుంటారు. ఇది మత యుద్ధం కాదు, ఇది ఒక రాజకీయ ఆర్థిక యుద్ధం. రాజకీయ ఆర్థిక విషయాల్లోకి వస్తాం. అంతకన్నా ముఖ్యంగా ఒక జాతి హనన యుద్ధం. ఒక జాతిని లేకుండా చేసి, ఒక జాతిలో ఒక్క మనిషి కూడా లేకుండా చేసి వాళ్ళను ప్రవాసులుగా పంపించి కానీ, లేదా చంపేసి కానీ, పిల్లలను చంపేసి కానీ పూర్తి యూదు రాజ్యం ఏర్పరచడానికి ఒక ప్రయత్నం ఇది. అయితే ఇదంతా యూదుల ప్రయత్నమే అయితే, ఇజ్రాయెల్ అనే ఒక దేశమే ప్రయత్నమే అయితే, ప్రపంచం ఎందుకు అంగీకరిస్తున్నది? ప్రపంచం అంటే కూడా మరీ ముఖ్యంగా అగ్రరాజ్యాలైన మిగిలిన దేశాల మీద పరపతి చెలాయించగలిగిన బ్రిటన్, అమెరికా ఎందుకు దీని వెనుక ఉన్నాయి? 3 ప్రధాన కారణాలు. మొట్టమొదటిది, 1909లో ఈ ప్రాంతంలో పర్షియాలో చమురు దొరుకుతుంది, చమురు నిల్వలు ఉన్నాయి అని బయటపడింది. అది ఆ తవ్వకాలు జరుగుతూ పరిశోధనలు జరుగుతూ 1930ల నాటికి, 2 యుద్ధాల మధ్య నాటికి అన్ని దేశాలలోనూ చమురు నిల్వలు ఉన్నాయి అని బయటపడింది. చమురు మీద మాత్రమే అమెరికా ఆర్థిక వ్యవస్థ ఆధారపడబోతున్నది. అమెరికా ఆధార వ్యవస్థ తిరగడానికి ప్రధానమైన ఇరుసు ఆయిల్ కాబోతూ ఉన్నది అని అప్పటికే అర్థమైంది.
అందువల్ల ఈ ఆయిల్ దేశాల మధ్య, ఆయిల్ ఎక్స్పోర్టింగ్ దేశాల మధ్య తమ తైనాతి ఒకడు ఉండాలి. వాళ్ళ పక్కలో బల్లెంలాగా తమ మాట వినేవాడు ఒకడు ఉండాలి. ఊరికంతా పెద్ద గుండా, ప్రతి వాడలోనూ ఒక చిన్న గుండాను పెట్టుకుంటాడు తనకు అనుకూలంగా. సరిగ్గా పశ్చిమాసియాలో ఇది కూడా మనం ఎంతగా పాశ్చాత్య దేశాల మీడియా అంతా కూడా ఇస్లాంకు వ్యతిరేకం, ఇస్లామిక్ దేశాలకు వ్యతిరేకం, అరబ్ దేశాలకు వ్యతిరేకం. అందువల్ల ఒక రకమైన ఇస్లామిక్ వ్యతిరేకతను ప్రబోధిస్తూ ఉన్నాయి. అవి రాసే భాష మనకు కూడా పడుతుంది. వాళ్ళు దీన్ని మధ్యప్రాచ్యం అని రాస్తారు. మిడిల్ ఈస్ట్ అమెరికా నుంచి చూసినప్పుడు వాళ్లకు ఫార్ ఈస్ట్ జపాన్, చైనా, మిడిల్ ఈస్ట్ ఈ ప్రాంతం అరబ్ గల్ఫ్ ప్రాంతం. కానీ మనకు భారతీయులం, మనం కూడా మధ్యప్రాచ్యం అంటున్నాం. మనకది ప్రాచ్యము కాదు, మధ్యము కాదు, మనకది పశ్చిమాసియా. మనం పశ్చిమాసియా అని రాయాలి. కానీ మన తెలుగు పత్రికలన్నీ చూడండి మధ్యప్రాచ్యం అని రాస్తాయి. ఎవరికి మధ్యం, ఎవరికి ప్రాచ్యం అంటే అమెరికా చిలుక పలుకులు మనం పలుకుతూ ఉన్నాం, యూరప్ చిలుక పలుకులు మనం పలుకుతూ ఉన్నాం. ఈ పశ్చిమాసియా అనే ఒక వాడలో తన గూండా కావాలి. అట్లా ఒక గూండా రాజ్యంగా తయారైంది ఇజ్రాయెల్. ఇది సామ్రాజ్యవాదపు రాజకీయ ఆర్థిక ప్రయోజనాలలో మొట్టమొదటి ప్రయోజనం. రెండో ప్రయోజనం, హిట్లర్ నరమేధానికి ఒక పాపం అని అందరికి కనబడుతుంది. ఈ పాపానికి ఒక పరిహారం చెల్లించుకోవాలి. 60 లక్షల మందిని కళ్ళ ముందర చంపేశాడు కనుక యూదుల పట్ల మేము వ్యతిరేకం కాదు, మేము యూదులకు అనుకూలమే అని చెప్పుకోవడానికి ఒక పని చేయాలి అని పాశ్చాత్య దేశాలన్నీ, ఎందుకంటే పాశ్చాత్య దేశాలన్నింటిలోనూ, యూరప్ దేశాలన్నింటిలోనూ యూదుల మీద మారణకాండలు జరిగాయి. పోలాండ్లో జరిగింది, రష్యాలో జరిగింది, జర్మనీలో జరిగింది, ఫ్రాన్స్లో జరిగింది, ఇంగ్లాండ్లో జరిగింది. అందువల్ల ఆ దేశాలన్నీ తమ పాప పరిహారానికి ఒక సూచికగా యూదుల పట్ల ఉండవలసిన ప్రేమ కన్నా ఎక్కువ ప్రేమ చూపించున్నాయి. ఆ ప్రేమ కోసమే ఇజ్రాయెల్ ఏర్పాటు చేశాయి. ఇది రెండో కారణం. మూడో కారణం, ఇజ్రాయెల్ ఆది నుంచి 1948 నుంచి పుట్టిన నాటి నుంచి కూడా తన దేశంలోనే కొందరు, ఏందండి ఇది, తన దేశంలోనే ఇజ్రాయెల్ పుట్టిన నాటి నుంచి కూడా తన దేశంలోనే కొందరు శత్రువులు ఉన్నారు కనుక ఆ శత్రువుల మీద అనేక ఆయుధాలు తయారు చేసి ప్రయోగిస్తూ ఉన్నారు, నిఘా ప్రయోగిస్తూ ఉన్నారు. ఈ నిఘా సాఫ్ట్వేర్ల తయారీ, ఆయుధాల తయారీ తమ దేశంలోని ప్రజల మీద ముందు ప్రయోగించి అవి ఎంత సమర్థంగా పనిచేస్తాయి తెలుసుకుని ఆ తర్వాత ప్రపంచానికి అమ్మడం మొదలు పెడుతుంది. అందువల్ల ఇవాళ ఇజ్రాయెల్ ముఖ్యంగా నిఘా సాఫ్ట్వేర్లో, అనేక రకాల మారణాయుధాలలో ప్రపంచానికి ఎగుమతి చేసే ఒక దేశంగా ఉన్నది. ప్రపంచాన్ని నడుపుతున్నది మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్, సైనిక పారిశ్రామిక వ్యవస్థ. ఈ సైనిక పారిశ్రామిక వ్యవస్థలో ఇజ్రాయెల్ ప్రధాన భాగం కాబట్టి ఈ ఇజ్రాయెల్ను కొనసాగించడం సామ్రాజ్యవాద ప్రయోజనాలలో ముఖ్యమైనది. అయితే దీన్ని ఎట్లా కొనసాగిస్తున్నాయి? 2 మార్గాలు ఉన్నాయి. మొట్టమొదటిది సైనిక మార్గం ద్వారా ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, వేలాది మందిని హత్య చేశారు, లక్షలాది మందిని హత్య చేశారు, వేధించారు. పాలస్తీనా ప్రజలని అంతకంతకు చిన్న ప్రాంతానికి కుదింపజేసి భయభీతావహంలో ముంచి వాళ్ళ జాతిని నిర్మూలించడం అనే ఒక సైనిక చర్య కన్నా ముఖ్యమైనది సాంస్కృతికమైన దాడి. ఈ సాంస్కృతికమైన దాడిలో తాము ఎవరి మీద యుద్ధం చేస్తున్నారో, తాము ఎవరిని చంపుతున్నారో
తాము ఎవరి మీద హింసాకాండ సాగిస్తున్నారో వాళ్ళు అనాగరికులు, వాళ్ళు మూర్ఖులు, వాళ్ళు హింసావాదులు, వాళ్ళు తీవ్రవాదులు, ఇటువంటి మాటలు, ఇటువంటి ప్రచారం చేయాలి. సరిగ్గా భారతదేశంలో కూడా అట్లాగే జరుగుతుంది. మీరు సగటు మనిషి అభిప్రాయం తీసుకోండి, ముస్లింల వాళ్ళు కుంచిపోయి ఉంటారండి, వాళ్ళు మూర్ఖులండి, వాళ్ళ దగ్గర చాలా సంస్కరణ జరపవలసి ఉందండి, వాళ్ళు మనలాగా విశాలంగా ఉండరండి, సహనంగా ఉండరండి. ఇది ఒక తప్పుడు నెరేటివ్. ఈ తప్పుడు నెరేటివ్, ఈ తప్పుడు కథనం ప్రపంచమంతటా కూడా ఎవరి మీద దాడి చేయదలుచుకుంటారో వాళ్లకు వ్యతిరేకంగా తప్పుడు కథనాలు సృష్టించడం ఆధిపత్య శక్తుల అలవాటైన విద్య. ఈ విద్యను ఇజ్రాయెల్ పాలస్తీనీయుల మీద ప్రయోగిస్తుంది. పాలస్తీనీయులు మూర్ఖులు అని చెప్పడం ద్వారా, పాలస్తీనీయులు అనాగరికులు అని చెప్పడం ద్వారా వాళ్ళ మీద ఎంత హింస చేసినా పర్వాలేదు, వాళ్ళు మాలాగా తెల్లవాళ్లలాగా మానవ హక్కులకు అర్హులు గారు, వాళ్ళ హక్కులను కొల్లగొట్టవచ్చు. ఇది సగం అబద్ధాలతో సగం నిజాలతో ఇస్లామోఫోబియా. ఇస్లామిక్ ప్రజలంటే, ముస్లింలంటే ఒక భయాన్ని కల్పించడం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నది. ట్విన్ టవర్స్ మీద దాడి తర్వాత మరింత పెరిగింది. ఇజ్రాయెల్ ఆ పనిలో నిరంతరంగా పనిచేస్తుంది. ఆశ్చర్యం ఏమంటే, ఏ ఇజ్రాయెల్ అయితే ఏ హిట్లర్ వల్ల, ఏ గోబెల్స్ వల్ల భయానకమైన హింసాకాండకు గురైందో ఆ గోబెల్స్ చెప్పిన సూత్రాన్ని ఇవాళ ఇజ్రాయెల్ పాటిస్తూ ఉన్నది. గోబెల్స్ ఒక సూత్రం చెప్పాడు, ప్రజలను నమ్మించాలంటే ఒక అబద్ధం పదే పదే చెప్పాలి, వీలైనంత పెద్ద అబద్ధం చెప్పాలి. నువ్వు చెప్పే అబద్ధంలో కుండెడు అబద్ధంలో చిటికెడు నిజం కూడా కలపాలి. ఈ 3 సూత్రాలు అని చెప్పారు. సరిగ్గా ఇవాళ పాలస్తీనా మీద ఇజ్రాయెల్ అవే అబద్ధాలు ప్రచారం చేస్తుంది. అవే అబద్ధాలు అమెరికన్ మీడియాలో వస్తాయి. ఆ అమెరికన్ మీడియానే భారత మీడియా ప్రచారం చేస్తుంది. కనుక ఇది దేశవ్యాప్తంగానే మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఇస్లామోఫోబియా పెళ్ళుబుకడానికి, ఇస్లాము ముస్లిం ప్రజల పట్ల ఒక అపనమ్మకం, ఒక చిన్న చూపు, ఒక వివక్ష కొనసాగడానికి ఒక షడ్యంత్రం, ఒక కుట్ర జరుగుతున్నది. ఆ కుట్ర పాలస్తీనా మీద దాడికి ప్రపంచ ప్రజాభిప్రాయం కూడగట్టుకోవడానికి అడ్డంకిగా మారుతూ ఉంది. ఈ గోబెల్స్ ప్రచారం ద్వారా ఇస్లామిక్ ప్రజలు, మీరు ఇప్పటికే చూసుంటారు, చాలా వీడియోలు ప్రచారంలో ఉన్నాయి, అమెరికా మీడియా ప్రచారం చేస్తున్న వీడియోలు ఉన్నాయి. ఇస్లామిక్ ప్రజలు ఎంత మూర్ఖంగా ఉంటారు, పాలస్తీనా ప్రజలు ఎంత మూర్ఖంగా ఉంటారు, అందువల్ల వాళ్ళ మీద దాడి చేయడం సాధ్యమే. ఇరాక్ విషయంలోనూ, ఆఫ్ఘనిస్తాన్ విషయంలోనూ నాకంటే ముందర మాట్లాడే వక్తలు ప్రస్తావించున్నారు. వాళ్ళు అనాగరికులు కాబట్టి వాళ్లకు నాగరికత ఇవ్వడానికి, వాళ్లకు ప్రజాస్వామ్యం ఇవ్వడానికి, వాళ్లకు మంచి మన్నన నేర్పడానికి మేము పోతున్నాము అని యుద్ధానికి పోయారు. ఇవాళ పాలస్తీనా విషయంలో కూడా సరిగ్గా అట్లాంటిది జరుగుతుంది. భారతదేశంలో కూడా అట్లాంటిదే జరుగుతుంది. ఇటువంటి ఫాల్స్ నెరేటివ్స్, ఇటువంటి అబద్ధపు నెరేటివ్స్, అబద్ధపు కథనాలు ప్రచారం చేయడం ద్వారా ఒక సాంస్కృతిక దాడి, ఒక ఇస్లామోఫోబియా ప్రచారం జరుగుతుంది. దీన్ని అమెరికాలో ఇటీవల జరిగిన పాలస్తీనా సంఘీభావ ప్రదర్శనల దగ్గరికి వస్తాం. ఈ సంఘీభావ ప్రదర్శనలన్నింటినీ ఒక్క మాటతో కొట్టిపారేశారు. ఇదంతా యాంటీ సెమిటిజం, యూదుల పట్ల ఉండే శతాబ్దాలుగా ఉన్న వ్యతిరేకత ఇప్పుడు ఇట్లా వ్యక్తం అవుతున్నది. యూదులు చేసిన, జియోనిస్టులు చేసిన ప్రత్యేకమైన నిర్దిష్టమైన నేరాలు కళ్ళ ముందర కనబడుతూ ఉండగా ఈ నేరాలకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళందరినీ యాంటీ సెమిటిస్టులు, యూదు వ్యతిరేకులు అనే ఒక ముద్ర కొట్టడం ద్వారా వాళ్ళ విమర్శకు, వాళ్ళ సంఘీభావానికి, వాళ్ళ నిరసనకు అర్థం లేకుండా చేస్తున్నారు. నిజానికి ఇది రాజకీయ ఆర్థిక ప్రయోజనాలకు మతపరమైన ఆమోదం సంపాదించే ఒక కుట్ర. మతపరమైన ఆమోదం సంపాదించే నిజానికి ఇవాళ ఈ దాడి చేస్తున్న దేశాలన్నీ తమను తాము క్రైస్తవ దేశాలుగా చెప్పుకునే దేశాలు. ఆ క్రైస్తవానికి యూదులకు కూడా అనేక ఘర్షణలు జరిగాయి యూరోపియన్ చరిత్రలో. ఇవాళ క్రైస్తవులు యూదులు ఏకమైపోయి, క్రైస్తవులు యూదులు అంటున్నారంటే సాధారణ క్రైస్తవ ప్రజలు, సాధారణ యూదు ప్రజలు కాదు, వాళ్ళ దగ్గర కూడా వస్తారు.
క్రైస్తవం పేరు మీద, యూదుల పేరు మీద తమ రాజకీయ ఆర్థిక ప్రయోజనాలు, తమ ఆధిపత్యం కొనసాగించదలుచుకున్న శక్తులు ఇస్లాంను ఒక బూచిగా, ఇస్లాంను ఒక శత్రువుగా, ఇస్లాంను అనాగరికంగా చూపెట్టి వాళ్ళ మీద దాడి చేయదలుచుకుంటున్నాయి. ప్రధానంగా ఇది మతం రూపంలో కనబడుతున్న రాజకీయ ఆర్థిక యుద్ధం, రాజకీయ ఆర్థిక ప్రయోజనాల కోసం జరుగుతున్న యుద్ధం. ఈ నేపథ్యంలో అక్టోబర్ 7 హమాస్ దాడి జరిగింది. చాలా మంది ఇవాళ పత్రికలు రాస్తున్నారు. ఇటీవలనే కంచె ఐలే గారు కూడా రాశారు. అక్టోబర్ 7నే చరిత్ర ప్రారంభమైంది అన్నట్టు రాస్తారు. ఇప్పటి వరకు నేను చెప్పిన చరిత్ర 1948 నుంచి అక్టోబర్ 7, 2023 వరకు, లేదా 1897 నుంచి అక్టోబర్ 7, 2023 వరకు. ఈ చరిత్రనంతా తుడిచేసి అక్టోబర్ 7న హమాస్ చేసిన దాడే ఈ మొత్తం దుర్మార్గానికి, మారణకాండకు కారణం అని అనేవాళ్ళు ఉన్నారు, రాసేవాళ్ళు ఉన్నారు. కంచె ఐలే గారు అదే రాశారు. కానీ అక్టోబర్ 7 దాడి ఎందువల్ల జరిగింది, ఏ నేపథ్యం నుంచి జరిగింది? అదే మొదటి దాడా? అది కేవలం 76 సంవత్సరాల దాడికి చెయ్యి అడ్డు పెట్టడం. కానీ ఆ చెయ్యి అడ్డు పెట్టడాన్ని నిజానికి ఒక వీరోచిత చర్య. ఒకసారి ఆలోచించండి. ఇజ్రాయెల్ అనేది ప్రపంచానికే సాఫ్ట్వేర్ అమ్ముతుంది, ప్రపంచానికే నిఘా సాఫ్ట్వేర్లను అమ్ముతుంది. తన చుట్టూ ఐరన్ డోములు నిర్మించుకుంది. ఎవరు నా మీద దాడి చేయలేరు, నేను అత్యంత బల సంపన్నమైన శక్తిని అని ప్రకటించుకుంటుంది. వాళ్ళకేమో చుట్టూ కంచెలు గీసి వాళ్ళ దగ్గరికి ఒక టాబ్లెట్ పోవడానికి వీల్లేదు, ఒక ఆహారం ప్యాకెట్ పోవడానికి వీల్లేదు, ఒక మనిషి పోవడానికి వీల్లేదు. ఇటువంటి స్థితిలో గాజాలో, వెస్ట్ బ్యాంక్లో వాళ్ళు 7,000 రాకెట్ లాంచర్లు తయారు చేసుకున్నారు. ఎక్కడి నుంచి తెచ్చుకొని ఉంటారు, ఎట్లా తెచ్చుకొని ఉంటారు? ఎంత విరోచిత చర్య అది! చుట్టూ పొంచి ఉన్న ప్రతీప శక్తుల మధ్య, చుట్టూ పొంచి ఉన్న అనంత బల సంపన్నమైన శక్తి ముందర 7,000 రాకెట్లు తయారు చేసుకొని అక్టోబర్ 7న ఒక్క పెట్టున ఆ 7,000 వాళ్ళ మీదకి 7,000 రాకెట్లు వాళ్ళ మీదకి ప్రయోగించారు. ఇంత మహాబల సంపన్నమైన శక్తి గుర్తించలేదు. మావో మరొక సందర్భంలో ఉన్నాడు. సామ్రాజ్యవాదం కాగిత పులిలాగా కనబడుతుంది, కానీ నిజానికి అది కాగిత పులి. అంటిస్తే ఆరిపోతుంది, నీళ్లు పోస్తే చప్పున కూలిపోతుంది. ఆ పని అక్టోబర్ 7న హమాస్ చూపెట్టి 1,100 మంది 900 మంది చనిపోయారు ఇజ్రాయెల్ పౌరులు. నిజమే, అమాయకులు బహుశా చనిపోయి ఉండొచ్చు. ఆలోచించవలసిందే, వాళ్ళ కోసం కూడా కన్నీటి చుక్క ఒడవలసిందే. కానీ అంతకుముందు 75 సంవత్సరాల పాటు నువ్వు చేసిన హింస సంగతి ఏమిటి? ఆ హింసకు ప్రతిహింసగా మాత్రమే హమాస్ ఒక దాడి చేసింది. ఆ హింసకు ఒక చెయ్యి అడ్డుపెట్టడంగా మాత్రమే హమాస్ దాడి చేసింది. పోనీ ఆ దాడికి ప్రతీకార చర్య అంటున్నావు కదా దీన్ని. 1,100 మందిని చంపడానికి ప్రతిగా 44,000 మందిని చంపుతావా? సరిగ్గా గోత్రా సందర్భంలో మోడీ ఇదే మాట అన్నాడు. ఎవ్రీ యాక్షన్ విల్ హ్యావ్ ఇట్స్ రియాక్షన్ అనే న్యూటన్ సూత్రం ఉన్నది, అందుకే చేశాము. 50 మంది గోత్రాలు చనిపోతే 3,000 మందిని చంపావు ప్రతిగా. 1,100 మంది ఇజ్రాయెల్లో చనిపోతే దానికి ప్రతిగా 44,000 మందిని ఇప్పటికి చంపావు. ఇప్పటికీ యుద్ధం ఆపదలుచుకోలేదు. కానీ వీటి ద్వారా ప్రజలు తలుచుకుంటే ఎంత బలమైన సామ్రాజ్యవాద శక్తినైనా ఓడించగలరు, వాళ్ళ మీద దాడి చేయగలరు అని అక్టోబర్ 7 దాడి చూపెట్టింది. అది మాత్రమే కాదు, మొన్నటికి మొన్న ఇరాన్ మీద దాడి చేశారు, లెబనాన్ మీద దాడి చేశారు, సిరియా మీద దాడి చేశారు. ఈ దాడిలో ఒక ఆశ్చర్యకరమైన వార్త మీరు పత్రికల్లో ఎవరైనా చదివి ఉన్నారో లేదో తెలియదు. వీళ్ళు తమ చుట్టూ రక్షణ వలయం పెట్టుకున్నారు. తమ మీద ఒక రాకెట్ వచ్చినా, తమ మీద ఒక బాంబు దాడి జరిగినా, తమ వైపు ఒక జెట్ బాంబర్ విమానం వచ్చినా వెంటనే దాన్ని పేల్చేసే శక్తి ఇజ్రాయెల్కు ఉంది. అందువల్ల వాళ్ళ మీద ఎవరు దాడి చేయడానికి కుదరలేదు. కానీ ఇరాన్, లెబనాన్, సిరియా, హెజ్బొల్లా, ఫతా ఒక మార్గం కనిపెట్టారు. చూడండి, శత్రువు ఎంత బలసంపన్నుడైతే వీళ్ళు దానికి ప్రతిగా ఒక మార్గం కనిపెట్టగలరు. ఇజ్రాయేలీ విమానాలు, ఇజ్రాయేలీ బాంబర్ జెట్లు
ఇరాన్ మీదకి వెళ్తున్నాయి, సిరియా మీదకి వెళ్తున్నాయి, లెబనాన్ మీదకి వెళ్తున్నాయి, బాంబు వేసి వెనక్కి వస్తున్నాయి కదా. వెనక్కి వచ్చేటప్పుడు అది మన బాంబరే కనుక దాని మీద దాడి చేయకూడదు, దాన్ని కూల్చేయకూడదు కనుక దానికి రక్షణ వలయం ఇవ్వాలి అని ఇజ్రాయెల్ సాఫ్ట్వేర్ మన విమానం వెనక్కి తిరిగి వచ్చేటప్పుడు రక్షణ వలయాన్ని కాసేపు రిలాక్స్ చేయండి అని ఒక ఆదేశం ఇచ్చుకున్నారు. ఈ విమానం వెళ్ళి అక్కడ బాంబు వేస్తుంది, 5 నిమిషాల్లో వెనక్కి వస్తుంది, దానికి 1 నిమిషం విండో పీరియడ్ ఉంటుంది, 1 నిమిషం లోపల అది లోపలికి రావాలి. ఈ నిమిషం లోపల ఈ లెబనాన్, హెజ్బొల్లా, సిరియా, ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తున్నాయి. అంటే ఎంత సామ్రాజ్యవాద బల సంపన్న శక్తి అయినా ఒక బలహీన క్షణంలో కాగితప్పులిగా రుజువు అవుతుంది అని స్పష్టమైంది. సరే, ఇట్లా ఇజ్రాయేలీ కథ, పాలస్తీనా కథ చాలా చెప్పొచ్చు, కానీ ఇక్కడ 1 నిమిషం ఆగి భారత ప్రభుత్వ వైఖరి మనం ఇవాళ మాట్లాడుకోవాల్సిన ప్రత్యేకమైన సందర్భం. స్వయంగా మహాత్మా గాంధీ పాలస్తీనా ప్రజల ప్రయోజనాల కోసం నిలబడ్డాడు. ఇజ్రాయెల్ను ఏర్పరచకూడదు అని రాశాడు. జవహర్లాల్ నెహ్రూ పాలస్తీనా గుర్తిస్తున్నాం అన్నాడు. 48లో పాలస్తీనాను గుర్తించిన మొట్టమొదటి దేశం భారతదేశం ఇజ్రాయెల్ను గుర్తించలేదు. ఇజ్రాయెల్ను ఏర్పాటు చేయకూడదు అని కూడా అన్నాం. ఇంతకుముందే మీరు చూశారు, స్వయంగా అటల్ బిహారీ వాజ్పేయి పాలస్తీనా ప్రజలది న్యాయమైన పోరాటం, వాళ్ళ స్థలం వాళ్ళకి ఇవ్వాలి అన్నాడు. 1992 వరకు ఇజ్రాయెల్ను భారత ప్రభుత్వం గుర్తించలేదు. ఇజ్రాయెల్కు భారతదేశానికి మధ్య వాణిజ్య సంబంధాలు కూడా లేవు, దౌత్య సంబంధాలు ఎట్లాగూ లేవు. 92లో నూతన ఆర్థిక విధానాలు మొదలైన తర్వాత, ప్రపంచీకరణ మొదలైన తర్వాత ఇజ్రాయెల్కు భారతదేశానికి వాణిజ్య సంబంధాలు మొదలయ్యాయి. అప్పటికి కూడా దౌత్య సంబంధాలు ఏర్పడలేదు. భారతదేశం నుంచి మొట్టమొదటి ప్రధానమంత్రి, ఇజ్రాయెల్కు వెళ్ళిన ప్రధానమంత్రి, వెళ్ళి ఇజ్రాయెల్లో మరొక నరహంతకుడైన బెంజమిన్ నెతన్యాహును కౌగిలించుకున్న వ్యక్తి నరేంద్ర మోడీ. 2014 తర్వాతనే మొదటిసారి భారత ప్రభుత్వం ఇజ్రాయెల్ను అంగీకరించడం, ఇజ్రాయెల్కు అనుకూలంగా మాట్లాడడం, పాలస్తీనాకు వ్యతిరేకంగా మాట్లాడడం, పాలస్తీనా ప్రజల పోరాట దీక్షను ఖండించడం ప్రారంభించారు. పిఎల్ఓను భారతదేశంలోకి సాదరంగా ఆహ్వానించాం. పిఎల్ఓ ప్రతినిధి వర్గం భారతదేశంలో అనేక నగరాలకు వెళ్ళింది. యాసర్ అరాఫత్కు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న రోజుల్లో ఆయన 90లో వచ్చినప్పుడు ఉస్మానియా విశ్వవిద్యాలయం యాసర్ అరాఫత్కు గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. పాలస్తీనా పట్ల భారత ప్రజల సంఘీభావం, భారత ప్రజల మైత్రి, భారత ప్రజల మద్దతు ఇంతగా 1948 నుంచి 2000 దాకా, 2014 దాకా కూడా కొనసాగింది. 2014 తర్వాత మరీ ముఖ్యంగా 2023లో ఈ యుద్ధం ఈ దాడి, ఈ మారణకాండ మొదలైన తర్వాత భారత ప్రభుత్వం పాలస్తీనా మీద జరుగుతున్న మారణకాండను ఖండించలేదు. హమస్ను, ఇజ్రాయెల్ను సమానంగా ఖండిస్తాము అని ఒక మాట అన్నారు, అది కూడా పాటించలేదు. ఒక ఓటింగ్ వచ్చినప్పుడు, ఐక్యరాజ్య సమితిలో ఓటింగ్ వచ్చినప్పుడు భారత ప్రభుత్వం అయితే ఇజ్రాయెల్కు అనుకూలంగానైనా ఓటు వేసింది, లేదా ఓటు వేయకుండా అబ్స్టైన్ అయింది. అంటే భారత ప్రభుత్వం 2014 తర్వాత అంతకుముందు 60-70 సంవత్సరాల పాటు మనం పాటిస్తూ వచ్చిన దౌత్య నీతిని తుంగలో దొక్కింది, ఉల్లంఘించింది, ఖండించింది, పాలస్తీనాకు వ్యతిరేకంగా మాట్లాడడం ప్రారంభించింది, పాలస్తీనా ప్రజలకు ద్రోహం చేయడం ప్రారంభించింది. అంత మాత్రమే కాదు, ఇవాళ జరుగుతున్న యుద్ధంలో ఇజ్రాయెల్కు తమ సైనికులు సరిపోవడం లేదు. ఇజ్రాయెల్ తమ సైన్యంలో పనిచేయడానికి కాకపోయినా సైన్యానికి వెనుక తట్టుగా అనేక కార్యక్రమాలు ఉంటాయి. డ్రైవర్లు కావాల్సి ఉంటుంది, వంటవాళ్ళు కావాల్సి ఉంటుంది. ఇటువంటి ఉద్యోగాలకు రండి అంటే భారతదేశం నుంచి వందలాది మందిని భారత ప్రభుత్వం పంపించింది. అంటే ఆ 17,000 మంది చనిపోయిన పిల్లల, 44,000 మంది చనిపోయిన పాలస్తీనా పౌరుల నెత్తుటితో ఇవాళ భారతదేశపు ప్రజల చేతులు తడిసి ఉన్నాయి, భారత ప్రభుత్వం చేతులు తడిసి ఉన్నాయి. ఇంత దుర్మార్గం. ఇది మాత్రమే కాదు, ఇంకా ముందుకు వెళ్ళాం. ఇవాళ గాజా మీద, వెస్ట్ బ్యాంక్ మీద
దాడుల కోసం, బాంబు దాడుల కోసం వాడుతున్న డ్రోన్లు అదానీ కంపెనీ తయారు చేసిన డ్రోన్. ఇంతకన్నా సిగ్గుచేటు లేదు. భారతదేశం తన 75 సంవత్సరాల చరిత్రలో 60 సంవత్సరాల పాటు పాటించిన ఒక అద్భుతమైన పోరాడే ప్రజల పట్ల సంఘీభావం, దౌర్జన్యం చేస్తున్న శక్తుల పట్ల వ్యతిరేకత ఇవాళ భారత ప్రభుత్వం వదులుకున్నది. ఆ సందర్భంలో మనం ఇది మాట్లాడవలసి ఉంది. మరి ఇంత ఘోరం జరుగుతూ ఉంటే, ఇంత మారణకాండ జరుగుతూ ఉంటే ప్రపంచం ఆశ్చర్యకరంగా మౌన సాక్షిగా ఉంది. అనేక దేశాల ప్రభుత్వాలు అయితే మౌనం, లేదా నాటోకు అనుకూలత, లేదా అమెరికాకు అనుకూలత, ఇజ్రాయెల్కు అనుకూలత మాట్లాడడం లేదు. అనేక దేశాలలో ప్రజలు లక్షలాది మంది వీధుల్లోకి వచ్చే ప్రదర్శనలు జరుపుతున్నారు. మీరు యూరోప్లో చూస్తే 10 లక్షల మంది ప్రదర్శన, 15 లక్షల మంది ప్రదర్శన జరిగాయి. భారతదేశంలో ఆశ్చర్యకరంగా ఒక్క కేరళలో మినహా మన ఏ నగరంలో, ఢిల్లీతో సహా ప్రదర్శనలు జరగలేదు. హైదరాబాద్లో మేము ప్రదర్శన జరపడానికి ప్రయత్నం చేస్తే పోలీసులు వచ్చి దాన్ని అడ్డుకున్నారు. పాలస్తీనాకు అనుకూలంగా మాట్లాడడానికి వీలు లేదు. అంటే భారత ప్రభుత్వ వైఖరి, అది ఏ పాలకవర్గ పార్టీ అయినా కావచ్చు, భారత ప్రభుత్వ వైఖరే ఇవాళ అన్యాయానికి గురవుతున్న ప్రజల పట్ల నిలబడడం అనే దానికి వ్యతిరేకంగా మారిపోయింది. అన్యాయాన్ని సమర్థించడంగా, దుర్మార్గాన్ని సమర్థించడంగా మారిపోయింది. ప్రపంచం ఇంత మౌన సాక్షిగా ఉండగా కొంచెం చిన్న పనులు చేయడం లేదా అంటే చేయడం లేదని కూడా చెప్పలేము. బెంజమిన్ నెతన్యాహు గత నెల యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో మాట్లాడడానికి వచ్చాడు. ఆయన మాట్లాడడానికి హాల్లోకి ఎంటర్ అవుతున్నాడు, ప్రవేశిస్తూ ఉన్నాడు. సభలో ఉన్న 193 దేశాల ప్రతినిధులలో 128 దేశాల ప్రతినిధులు బాయ్కాట్ చేసి లేచి వెళ్ళిపోయారు. ఖాళీ కుర్చీలకు మాట్లాడాడు. దాని మీద నేను వీడియో చేశాను, మీరు చూసుంటారు మొబైల్ మీడియాలో. ఖాళీ కుర్చీలతో బెంజమిన్ నెతన్యాహు మాట్లాడాడు. అది మాత్రమే కాదు, మాట్లాడుతూ ఆయన అక్కడ ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ను నేను పర్సనా నాన్ గ్రాటాగా ప్రకటిస్తున్నాను, పౌరుడు కాదు, మనిషిగా గుర్తించబడ దానికి అర్హుడు కాదు అని ప్రకటిస్తున్నాను. ఇజ్రాయెల్ గడ్డ మీద ఆయన అడుగు పెట్టడానికి వీలు లేదు అన్నాడు. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శిని ఒక చోట దేశపు ప్రధాని ఇంత మాట అంటే మిగిలిన దేశాలు కిమ్మనలేదు. ఏ ప్రపంచంలో బతుకుతున్నామా? 193 దేశాలకు ప్రధాన కార్యదర్శి అయిన, ఎన్నికైన కార్యదర్శి ఆయన మీద పర్సనా నాన్ గ్రాటా అని ఒకడు అనే ధైర్యం వచ్చిందంటే ఎంత దుర్మార్గం, ఎంత దమనకాండ. దుడ్డున్న వాడిదే బర్రె అని ఒక రాజ్యం ఇక్కడ చలామణి అవుతున్నది. ఆలోచించండి. ప్రపంచం ఇట్లా ఉండగా మరి న్యాయభావన అనేది ఉండదా? ఇది మత యుద్ధం కాదు, మతం కోసం దీన్ని సమర్థించనక్కర్లేదు. రాజకీయ ఆర్థిక ప్రయోజనాలు మరీ దూరమైనవి తెలియవు చాలా మంది. కానీ న్యాయం అన్యాయం అనేది ఉంటుంది కదా, హృదయం అనేది ఉంటుంది కదా. హృదయంలో ఇది న్యాయం, ఇది అన్యాయం అని తెలుస్తుంది కదా. వాళ్ళ నేలను లాక్కొని, వాళ్ళని వెళ్ళగొట్టి, వాళ్ళ నేలను ఆక్రమించారు అనేది ఎంత దుర్మార్గమైన విషయం అనేది ఎవరికైనా తడుతుందా లేదా? నిజంగా న్యాయ భావన ఉన్నది. న్యాయ భావన మనందరి సంగతి మాట్లాడుతున్న తర్వాత ఇజ్రాయెల్లో కూడా కొనసాగుతూ ఉన్నది. ఇజ్రాయెల్లో నెతన్యాహు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, నెతన్యాహుకు వ్యతిరేకంగా రోజు ప్రదర్శనలు జరుగుతున్నాయి. యుద్ధాన్ని ఆపండి అని ప్రదర్శన చేస్తున్నారు. వాళ్ళు చివరికి ప్రైమ్ మినిస్టర్ అనడం లేదు. మీరు ఇజ్రాయెలీ పత్రికలు చూస్తే ప్రైమ్ మినిస్టర్ అనే మాట తీసేసి క్రైమ్ మినిస్టర్ అంటున్నారు. ఇజ్రాయెలీ ప్రధాని ఇవాళ ఎదుర్కొన్న అపఖ్యాతి, అది మూట కట్టుకున్న అపఖ్యాతి. స్వయంగా తన దేశంలోనే ఇంత వ్యతిరేకతను ఎదుర్కొంటూ కూడా అమెరికా బలంతో, తన ఆయుధ సంపత్తి బలంతో ఆయన యుద్ధాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. మరొక పక్క అమెరికాలో చాలా ఆశ్చర్యం వేస్తుంది, మీరందరూ చూసే ఉంటారు. మొన్న మే, జూన్, జూలైలో ఆ దేశంలో డిగ్రీలు ఇచ్చే కాన్వొకేషన్ జరుగుతాయి. ఆ కాన్వొకేషన్ సభల్లో దాదాపు ప్రతి చోట విద్యార్థులు పాలస్తీనా యుద్ధాన్ని ఆపాలి, ఇజ్రాయెల్కు అనుకూలంగా పెట్టుబడులు పెడుతున్న వాళ్ళు తమ పెట్టుబడులు ఉపసంహరించాలి,
ఇజ్రాయెల్ యుద్ధ ప్రయత్నాలకు సహకరిస్తున్న వాళ్ళందరినీ బహిష్కరించాలి అనే విద్యార్థులు ప్రతి యూనివర్సిటీలో ప్రదర్శనలు చేశారు. ఎన్క్యాంప్మెంట్స్ అంటారు, ప్రతి చోట శిబిరాలు వేసుకుని, టెంట్లు గుడారాలు వేసుకుని ప్రదర్శనలు చేశారు. ఏల్ విశ్వవిద్యాలయంలో శృతి కుమార్ అనే ఒక భారతీయ సంతతికి చెందిన విద్యార్థి, మీరందరూ ఆమె ఉపన్యాసం విని ఉంటారు, చదివి ఉంటారు. ఆమె అక్కడ ఒక అత్యద్భుతమైన ఉపన్యాసం చేసి ఈ ఇజ్రాయేలీ దురప్రమాదాలకు వ్యతిరేకంగా మాట్లాడి, అంత దూరం కూడా మనక్కర్లేదు. మన ఐఐటి మద్రాసులో ధనుంజయ్ బాలకృష్ణన్ అనే ఒక విద్యార్థి, 20 ఏళ్ల విద్యార్థి, 21 ఏళ్ల విద్యార్థి, ఐఐటి విద్యార్థి, నేను చేసే సైన్స్ అండ్ టెక్నాలజీ ఇజ్రాయెల్కు యుద్ధానికి ఉపయోగపడుతున్నది కనుక మనందరూ మన సైన్స్ టెక్నాలజీ చేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించాలి. ఇది ప్రజలను చంపడానికి, ప్రజల మీద హింస సాగించడానికి ఉపయోగపడుతున్న టెక్నాలజీ అయితే మనం ఎందుకు చేస్తున్నాం ఈ పని? ఒక జెనోసైడ్, ఒక జన హననానికి, జాతి హననానికి మనం చెయ్యందిస్తూ ఉన్నాము, మనం సిగ్గుపడాలి అని మాట్లాడాడు. దీన్ని న్యాయ భావన అంట, సెన్స్ ఆఫ్ జస్టిస్. దానివల్ల నీకేమీ ప్రయోజనం లేకపోవచ్చు. నిజానికి అమెరికాలో ఏల్ విశ్వవిద్యాలయం లాంటి, కొలంబియా విశ్వవిద్యాలయం లాంటి, బర్క్లీ విశ్వవిద్యాలయం లాంటి అత్యద్భుతమైన విశ్వవిద్యాలయాలలో చదువుకుంటున్న విద్యార్థులు, ఉన్నత మధ్యతరగతి విద్యార్థులు, వేరే వేరే ప్రాంతాల్లో మంచి ఉద్యోగాలు సంపాదించుకున్న వాళ్ళు, వాళ్ళకి పాలస్తీనా ప్రజలతో, ఇజ్రాయెల్తో ఏమీ సంబంధం లేదు. వాళ్ళకు యుద్ధం ఆగిపోవడం వల్ల వచ్చేది లేదు, యుద్ధం కొనసాగడం వల్ల పోయేది లేదు. కానీ న్యాయ భావన అనేది ఒకటి ఉంటుంది. నాకేమీ రాకపోవచ్చు, కానీ ప్రపంచంలో న్యాయం కొనసాగాలి, న్యాయం వర్ధిల్లాలి. ఈ న్యాయం వర్ధిల్లాలి అనే కాంక్ష వల్లనే అమెరికన్ విద్యార్థులు ఆపన చేశారు. ధనుంజయ బాలకృష్ణ ఆపన చేశాడు. ఇవాళ మనందరం ఇక్కడ కూర్చున్నామంటే మనకేమీ సంబంధం లేదు. 5,000 కిలోమీటర్ల అవతల ఒక మారణకాండ జరుగుతున్నది. ఆ మారణకాండ వల్ల మనకు పోయేది లేదు, ఆ మారణకాండ ఆగిపోతే మనకు వచ్చేది లేదు. కానీ హృదయం ఉన్న మనుషులుగా, హృదయంలో ఒక న్యాయ భావన ఉన్న మనుషులుగా మనం ఇటువంటి యుద్ధం జరగకూడదు, ఈ అన్యాయమైన యుద్ధం జరగకూడదు, ఈ అన్యాయమైన యుద్ధాన్ని ఆపాలి అని అంటూ ఉన్నాం. ఎక్కడో మారుమూల కడపలో ఈ మాట అంటే ఏం ప్రయోజనం? ఈ మాటని మీరేమన్నా యుద్ధాన్ని ఆపగలరా? ఇటువంటి ప్రశ్నలు కూడా వచ్చాయి, నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. కానీ 2-3 విషయాలు మీ ఆలోచనకు మేము ముందు పెట్టదలుచుకున్నాం. మొట్టమొదటిది, ఈ యుద్ధంలో, ఈ అన్యాయమైన యుద్ధంలో, ఇంతమంది మరణించిన యుద్ధంలో భారత ప్రభుత్వం అనుసరించిన వైఖరి తప్పుడుది. భారత ప్రభుత్వం తలుచుకుంటే ఈ యుద్ధాన్ని ఆపడానికి, ఈ యుద్ధానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి అని ఒక ఒత్తిడి తేవడానికి ఇటువంటి ప్రజా సంఘీభావ సమ్మేళనాలు ఉపయోగపడతాయి. ప్రజల ఒత్తిడి మాత్రమే, ప్రజాభిప్రాయం మాత్రమే. ఎప్పుడో మహాకవి శ్రీశ్రీ అన్నాడు, ఆణవ శక్తి కన్నా మానవ శక్తి నిన్న. అణుబాంబులు ఉండొచ్చు నీ దగ్గర, కానీ మనుషులు ఉన్నారు మా దగ్గర. మనుషులు మాట్లాడుతున్నారు, హృదయాలు మాట్లాడుతున్నాయి, మేధలు మాట్లాడుతున్నాయి. ఇది ప్రకటించవలసి ఉంది. భారత ప్రభుత్వం ముందర మన డిమాండ్ పెట్టవలసి ఉంది. భారత ప్రభుత్వం కనీసం తాను అంతకు ముందు అనుసరించిన దౌత్య నీతిని కొనసాగించాలి. పాలస్తీనా పక్షం నిలబడాలి. ఈ అన్యాయ యుద్ధాన్ని ఎదిరించాలి. ఈ అన్యాయ యుద్ధాన్ని ఆపేయమని అడగాలి. అందువల్ల ఈ సదస్సు ఏర్పాటైంది. రెండో కారణం, ఇది మత యుద్ధమనో, ఇది ఏదో పాలస్తీనా వేళ మీద జరుగుతున్న యుద్ధమనో, అందువల్ల ఇక్కడ ముస్లింలు దాన్ని వ్యతిరేకిస్తున్నారనో కేవలం మత పరిభాషలో చూడడం కుదరదు. న్యాయాన్యాయాల చర్చ ఇది. మతాల చర్చ కాదు, న్యాయాన్యాయాల చర్చ. ఒక అన్యాయం జరిగింది, జరుగుతూ ఉంది, 75 సంవత్సరాలుగా జరుగుతుంది. అందువల్ల ఈ అన్యాయాన్ని ఖండిస్తున్నాము, ఒక జాతి హననాన్ని ఖండిస్తున్నాము. ప్రజలను నిర్మూలించే ఒక ప్రజా సమూహాన్ని ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేసి లక్ష్యం చేసుకొని నిర్మూలించే హంతక ప్రవృత్తి ఎక్కడ ఉన్నా ఖండిస్తాము. ఇది చెప్పడం కోసం, ఈ గళం వినిపించడం కోసం మనం ఈ సదస్సు ఏర్పాటు చేసుకున్నాం. ఇది మాత్రమే కాదు, మూడో అంశం, అసలు హిట్లర్ గురించి చాలా మంది రాసిన వాళ్ళు రాశారు.
హిట్లర్ దుర్మార్గుడు చేశాడు. ఆయన గెస్టపో కానీ ఆయన నాజీ పార్టీ కానీ ఇది చేసింది. మామూలు ప్రజలు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఖండించి ఉండవలసింది కదా, చరిత్రలో వాళ్ళ ఖండన రికార్డు కావాల్సి ఉండింది కదా. అది ఎందుకు కాలేదు అంటే వాళ్ళు మౌనంగా మద్దతు తెలిపారా? ఇవాళ మనం కనీసం ఆ ఆరోపణ నుంచి బయటపడడానికి మేము మౌనంగా లేము. మా కళ్ళ ముందర ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు మేము ఖండించాము. మేము దాన్ని ఆపలేకపోయి ఉండొచ్చు, మాకు శక్తి సరిపోకపోయి ఉండొచ్చు, మాకు అనేక ప్రతీప శక్తులు మాకు అడ్డంగా నిలబడి ఉండొచ్చు. కానీ వ్యక్తిగా, సమూహంగా, ఒక హృదయం ఉన్న మనిషిగా మా బాధ్యత నెరవేర్చాము. చరిత్రలో మా నిరసన రికార్డు చేశాము. రికార్డు చేయడం కోసమైనా చేశాము. అందువల్ల ఇది ఏమీ సాధించలేకపోవచ్చు. కానీ చరిత్రలో రేపు మనం పోయిన తర్వాత మన పిల్లలు, మన తర్వాత తరాలు, మా తాతలు తండ్రులు మౌనంగా హింసను అంగీకరించలేదు, మౌనంగా దుర్మార్గాన్ని అంగీకరించలేదు. దుర్మార్గానికి ఓడిపోతే ఓడిపోయారు కావచ్చు, లేచి నిలబడ్డారు, వ్యతిరేకించారు అని చరిత్రలో రికార్డు కావడానికి మనం ఈ పని చేయవలసింది. చివరిగా మనకు ఇది పాలస్తీనా సమస్య, పాలస్తీనా అరబ్బుల సమస్య, ఇజ్రాయెల్ సమస్య అని సుదూరంగా అనిపించవచ్చు. కానీ ఇది భారత సమాజ సమస్య. భారత సమాజంలో ఏ హిందూ ముస్లిం విభజన తేవడానికి, పోలరైజేషన్ తేవడానికి ప్రయత్నం జరుగుతున్నదో అంతర్జాతీయ స్థాయి ప్రయత్నం ఇజ్రాయెల్ పాలస్తీనా. కనుక మనం ఇవాళ పాలస్తీనా గురించి మాట్లాడడం అంటే మన పోలరైజేషన్కు వ్యతిరేకంగా మాట్లాడడం, మన విభజనకు వ్యతిరేకంగా మాట్లాడడం, మన దగ్గర జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా మాట్లాడడం, మన దగ్గర జరగనున్న దుర్మార్గానికి, జరిగిపోయిన దుర్మార్గాలకు వ్యతిరేకంగా మాట్లాడడం. పాలస్తీనా గురించి మాట్లాడడం అంటే గుజరాత్ గురించి మాట్లాడడం, ముజఫర్ నగర్ గురించి మాట్లాడడం, ఢిల్లీ గురించి మాట్లాడడం, మణిపూర్ గురించి మాట్లాడడం, సిఏఏ గురించి మాట్లాడడం, ఎన్ఆర్సీ గురించి మాట్లాడడం. కనుక పాలస్తీనా అనేది ఎక్కడో విడి సమస్య, ఎక్కడో దూరం సమస్య కాదు. ఇది మన సమస్య. మన హృదయం ఎక్కడ ఉంది, మన మేధ ఎక్కడ ఉంది, మనం మనుషులుగానే ఉన్నామా అని మనకు మనం వేసుకునే ప్రశ్న. మిత్రులారా, అద్భుతమైన హృదయాన్ని కదిలించే